చిత్తూరు జిల్లా కుప్పం మండలంలో దారుణం జరిగింది. అప్పు తీర్చినందుకు ఒక మహిళని చెట్టుకు కట్టేసి విచక్షణ రహితంగా దాడి చేశారు అప్పిచ్చిన వ్యక్తులు. అయితే ప్రస్తుతానికి ఆ విజువల్స్ విరాట్ టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. సో నారాయణపురానికి చెందినటువంటి మునికన్నప్ప వద్ద 80,000 రూపాయల అప్పుగా తీసుకున్నారు తిమ్మరాయప్ప. అయితే అప్పు తీర్చలేక భార్య పిల్లలు వదిలేసి అక్కడి నుంచి పరారయ్యాడు తిమ్మరాయప్ప. ఇక్కడ విజువల్ చూడండి. ఆ మహిళని చెట్టుకు తాళ్లతో కట్టేసి చుట్టూ అందరూ కూడా తనపై దాడి చేస్తున్న ఘటన చాలా దారుణంగా కనిపిస్తోంది. విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా కుప్పంలో చోటు చేసుకుంది. ఏకంగా కుప్పం అంటేనే చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం. ఆ నియోజకవర్గం నుంచే ఈ ఘటన చోటు చేసుకోవడం కాస్త ఆందోళనకరంగా ఉంది. సో శిరీష తన భర్త వెళ్ళిపోవడంతో కాయ కష్టం చేసి 3 ఏళ్ళుగా కొద్దిగా అప్పు తీర్చే ప్రయత్నం చేస్తోంది. కానీ ఒకేసారి మొత్తం డబ్బు కట్టాలని చెప్పి మునికన్నప్ప ఎవరైతే అప్పించారో ఆ బంధువులు దాడికి యత్నించారు. ఒకసారిగా ఈడ్చుకెళ్లి చెట్టు కట్టేసి చాలా దారుణంగా దాడి చేశారు. కుప్పం పిఎస్లో ప్రస్తుతం శిరీష ఫిర్యాదు చేసింది. 4 పైన కేసు నమోదైంది. సీఎం నియోజకవర్గం కాబట్టి ఆయన ఒక్కసారిగా ఈ ఘటన పైన సీరియస్ అయినట్టు తెలుస్తోంది. మహిళ పైన దాడి చేసిన వారిని కఠినంగా చర్యలకు తీసుకోవాలని చెప్పి ఆదేశించినట్టు తెలుస్తోంది.